బెంజమిన్ షూల్జ్. మీకు తెలుసు 1746, 47లో 1746, 47లో బెంజమిన్ షూల్జ్ అని ఆయన జర్మనీలోని ప్రష్యాలో హాలే వీధిలో బైబిల్ని తెలుగులో మొట్టమొదటిగా ముద్రింపజేశాడు. ఈ ముద్రింపజేసిన ఆయన బెంజమిన్ షూల్జ్, రెవరెండ్ షూల్జ్ అనే ఆయన. ఓకేనా? మా తెలుగులో తొలిగా అచ్చైన గ్రంథం మీ అందరికీ తెలుసును, బైబిల్. రాయబడిన గ్రంథం నన్నయ్య రాసిన మహాభారతం. మోడర్న్ పీరియడ్ వచ్చేటప్పటికి తెలుగులో రాయబడిన తొలి అచ్చు ముద్రించబడిన అంటే ప్రింటింగ్ చేయబడిన మొదటి బుక్ బైబిల్. బెంజమిన్ షూల్జ్ అని ఆయన జర్మనీలోని ప్రష్యా పట్టణంలో హాలే వీధిలో, ఇంటి నెంబర్ నేను చెప్పలేను కానీ హాలే వీధిలో బైబిల్ని మొట్టమొదటిగా తెలుగులో ముద్రించాడు. ఆ తర్వాత బైబిల్ తెలుగులో పుంకాలుగా కాపీలు ముద్రించబడి అనేక మందికి పంచబడి చాలామంది క్రిస్టియన్లకి మారిపోవడానికి మిషనరీలు కీలక పాత్ర పోషించాయి. కాబట్టి బెంజమిన్ షూల్జ్ ఇయర్ వచ్చి 1746, 47. అసలు ఈయనెవరు? డెన్మార్క్ రాజు బ్రిటన్ ద్వారా ట్రాంక్విబార్కు పంపిన రెండవ జట్టు ప్రొటెస్టెంట్ మిషనరీకి చెందినటువంటి వ్యక్తి బెంజమిన్ షూల్జ్. ప్రొటెస్టెంట్ అంటే రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్, ఆర్థడాక్స్ అని 3 ఉంటాయి. వీటిల్లో ప్రొటెస్టెంట్ దానికి చెందినటువంటి ఆ మిషనరీకి చెందినటువంటి బెంజమిన్ షూల్జ్ బైబిల్ని తెలుగులో జర్మనీలోని హాలే వీధిలో ముద్రింపజేసి ఆ తర్వాత మనకి కోస్తా ప్రాంతానికి విపరీతంగా అందించాడు, మద్రాస్ రాష్ట్రానికి. బెంజమిన్ షూల్జ్ అని ఆయన.